హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. రీసెంట్ అప్డేట్, బంగ్లాదేశ్లో యూఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫ్లైట్ ల్యాండ్ అయింది అని. అందులో నుంచి మిలిటరీ పర్సనల్స్ వచ్చారు, దాంట్లో నుంచి వేరియస్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇది ఇండియన్ మీడియా న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తుంది. ద ఫ్యాక్ట్ ఈజ్ ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కదా, ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇది షేక్ హసీనా ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. బట్ రీసెంట్గా లాస్ట్ 2 months నుంచి ఇది ఎక్కువ, ఇది మేబీ 3rd time or 4th time జరుగుతుంది. మరి ఇంతకు ముందు దీని గురించి మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒకటి మొహమ్మద్ యూనిస్ యాంటీ ఇండియా, రెండోది యూఎస్కి ఇండియాకి ట్రేడ్కి సంబంధించి ఇప్పుడు అవ్వట్ల. సో అందుచేత ఇది ప్రతి దాన్ని కొంచెం మ్యాగ్నిఫై చేసి చూస్తున్నారు అని అనిపిస్తుంది. మరి వీళ్ళు యూఎస్ వాళ్ళు బంగ్లాదేశ్కి వచ్చి ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఉన్న కారణమే చైనాని కౌంటర్ చేయడానికి. చైనా ఎలాగంటే యుఎస్ హెల్ప్తోనే గ్రో అయ్యి యుఎస్ మాటే వినకుండా పోయిందని. అది తప్పు కాదు. అది యుఎస్ తన స్వార్థం కోసం చైనాని వాడుకుంది, రైట్? సో అక్కడ ఎవరు పనిచేస్తారు, ఈ చిన్నవి ఇవన్నీ, ఈ ఫ్యాక్టరీస్ని వీటన్నిటిని కూడా చైనాకి షిఫ్ట్ చేయడం, ఇవన్నీ కూడా యుఎస్ ఐడియా. సో యుఎస్ అవన్నీ చేసినప్పుడు ఆబ్వియస్లీ చైనా హ్యాస్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. బట్ తర్వాత చైనా నో ఎందుకు చెప్తుంది అంటే, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, రైట్ నౌ వాట్ ఇండియా ఈజ్ డూయింగ్, అది చైనా ప్రాబబ్లీ ఒక 12 years ముందు చేసింది అది. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ చైనాని తప్పు రైట్ అని చెప్పడానికి ఏం లేదు. వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళకి ఏం కరెక్ట్ అనిపిస్తుందో దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ యుఎస్ ఏమి చేయకపోయినా నా మాటే వినాలి ప్రపంచం అంతా అంటుంది. అలాంటిది చైనాకి ఒక విధంగా గ్రో అవడానికి హెల్ప్ చేసింది. అక్కడ మ్యానుఫ్యాక్చర్ చైనా యుఎస్లో ఎక్కడెక్కడ మెక్సికో అక్కడెక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ని వీటన్నిటిని కూడా మూవ్ చేసింది చైనాకి యుఎస్. ఇంకా అలాంటప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఐ థింక్ ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దట్. బికాస్ చైనా ఒక సూపర్ పవర్ అవడం అమెరికాకి ఇష్టం లేదు. అండ్ చైనా డోంట్ వాంట్ టు బో డౌన్. సో చైనాని కౌంటర్ చేయడానికి